అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. జబర్దస్త్ చేసేటప్పుడు జబర్దస్త్ ఇది ఇక్కడ అబ్రాడ్ వెళ్తున్నాం అనుకుంటా. ఓకే, అబ్రాడ్కి వెళ్తున్నాం. ఎందుకు జబర్దస్త్ చేస్తా ఒక్కసారిగా మానేశారు? నేను మానేలా. రామ్ ప్రసాద్ వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరిగింది అక్కడ. ఆ రోజు 2 రోజుల తర్వాత షూటింగ్. నాకు ఏదో శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ గారితో ఏదో అమెరికా ప్రోగ్రామ్స్ నాకు చెప్పాడు. నువ్వు వెళ్ళి చేస్తావా అమెరికాలో ప్రోగ్రామ్, నువ్వు ఆర్టిస్ట్ని తీసుకొని అంటే. నేను ఆ రోజు గృహప్రవేశానికి ఈ జబర్దస్త్ టీం డైరెక్టర్లు అందరూ వచ్చారు. నేను అడిగా, అన్న పలానా ఈరోజు మరి ఆ రోజు స్కిట్స్ ఉన్నాయి, నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను అమెరికా వెళ్ళి చేస్తా. వచ్చి ఎలాగో నీకు 3 months ఇది ఉంటుంది, దాని ఏమంటారు, వచ్చి చేస్తాను. అవన్నీ కుదరదు, నువ్వు అసలు చెయ్యాలి అని. అప్పుడు వేరే వాళ్ళు ఎవరికి, బుల్లెట్ భాస్కర్ వాళ్ళకి ఎవరికో చెప్తే అది వాళ్ళు వెళ్ళారు. అంతే, షూటింగ్ చెయ్యాలి. పొద్దున రిహార్సల్ చేసాము, స్క్రిప్ట్లు రాసాము, వాళ్ళ చూపెట్టాము, రాత్రి రిహార్సల్స్ అయ్యింది, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసాము. అంతే, పొద్దున్న ఇంకా నేను బయలుదేరాలి. ఫోన్ చేశాడు ఎవరు మేనేజర్, ఏమంటే ఈరోజు మీ స్క్రిప్ట్లు ఆపేశారు సార్ అన్నాడు. ఎందుకు అన్న, ఏమో తెలియదండి, డైరెక్టర్ గారు చెప్పమన్నారు. వాడు 2 ఉండేవాళ్ళు, నితిన్ భరత్. అదేంటి, ఏమో సార్ తెలియదు. మరి అక్కడ ఏం జరిగిన ఛానల్ మీద తోసేస్తారు, అసలు ఛానల్కి ఇలా సంబంధం ఉండదు. అదేంటి, ఏమో సార్ వద్దన్నారు. వచ్చేస్తే అతను ఎప్పుడు అడుగుతున్నా టీమ్ లీడర్ ఇవ్వండి, నాకు టీమ్ లీడర్ ఇవ్వండి. ఎవరు నెక్స్ట్ నా ప్లేస్ లో వచ్చే టీమ్ లీడర్ ఎవరు? అతను అబ్బాయికి కిడ్నీ ఏదో ప్రాబ్లం వస్తే మన కిడ్నీ మార్చారు. ప్రసాద్ నరేష్. వాళ్ళ కోసం మిమ్మల్ని తీసేసారు. మీకు ఎవరు చెప్పారు ఇది? నెక్స్ట్ తెలిసిపోయింది, నా స్టేట్ వాళ్ళే వచ్చారు కదా అక్కడికి. ఓకే, ఇప్పుడు నువ్వు నాతో చేస్తున్నప్పుడు నన్ను తీసేసి నేను పెట్టారంటే నీకోసమే కదా. ఓకే, అడిగేవరా మరి? శ్యాంప్రసాద్ రెడ్డి గారికి యాక్సెస్ ఉంది మీకు? అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి సంబంధం ఉన్నదండి ఇది. అక్కడ అతని పేరు రాధాకృష్ణ ఏదో ఉంటదండి, అతనే చూసుకుంటారు. ఓకే, ఎవరు ఆర్టిస్ట్ తీయాలన్నా పెట్టాలన్నా అన్ని ఆయనే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం ఛానల్స్ తో మాట్లాడుకోవడం అక్కడ దాకా అనుకుంటా నాకు తెలిసి. తర్వాత వెళ్ళా 2-3 సార్లు అడిగా వెళ్ళి. సడన్ గా అసలు మేము ఉన్నప్పుడు టీఆర్పీ ఎంత ఉండేది తెలుసా, 14-15. అది ఇవాళ 3 పడిపోయింది. ఓకే, పొరపాటున 9.8 వస్తే శ్యాంప్రసాద్ రెడ్డి ఇమీడియట్ మీటింగ్ పెట్టేవాడు. నాకు ఎందుకు 2 digits ఏమైంది నాది అన్నాడు. చెయ్యాలి, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అరే ఎంత కష్టపడ్డానంటే నేను జబర్దస్త్. మా అమ్మ సిఓపిడి ప్రాబ్లంతో పోయారు. ఆవిడ సంవత్సరంలో 4 సార్లు అపోలోలో అడ్మిట్ అయ్యేది, 3 సార్లు వెంటిలేటర్స్ మీదకి వెళ్ళేది. మా అమ్మ 2015 నుండి 2019లో పోయారు. అప్పటికి మా అమ్మ 12 సార్లు, 4 ఏళ్ళు 12 సార్లు అపోలో చేర్పించాను. 9 సార్లు వెంటిలేటర్స్ మీదకి వెళ్ళారు. బయటకు వచ్చే దాదాపు 28 నుండి 30 లక్షల దాకా ఖర్చు పెట్టాను. మా అమ్మ ఐసీయూలో ఉన్న అపోలో హాస్పిటల్ ముందు ఎవరు, మన నేను అది రెడ్ టీ షర్ట్ ఉన్నాడు అతను, మన కార్తీక్, ఈడు మీ కింద ఇలా వంగి ఉన్నాడు చూసారా, నత్తిగా మాట్లాడతాడు, దుర్గారావు. వీళ్ళందరూ అపోలో, పాపం అపోలో హాస్పిటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని స్కిట్లు ప్రాక్టీస్ చేసేవాడు. మా అమ్మ ఐసీయూలో ఉండేది, ఎందుకంటే ఏ టైంలో ఫోన్ చేస్తారో తెలియదు, వెంటిలేటర్స్ మీద ఉండేది. అంత కష్టపడ్డాను నేను, డే అండ్ నైట్లో కష్టపడ్డా. ఇప్పుడు అవకాశం వస్తే ఇప్పుడే వస్తే ఎందుకు, నేను ఆర్టిస్ట్ బ్రదర్. దొంగతనం, మానభంగం, దోపిడీ తప్ప అన్ని చేస్తా. ఏది వచ్చినా ఆ 3 సినిమాల్లో చేస్తారు కదా, అది సినిమా వరకే, అదే ఇక్కడ అక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టిస్ట్ అంటే ఏదన్నా చేయాల్సింది.